ఇలా పేపర్లో ఏమొచ్చినాయి న్యూస్? ఏమున్నాయి వార్తలు? అక్కడ వార్త వచ్చిండి, ఇక్కడ వీడియో వచ్చింది. అయ్యో 500కే గ్యాస్ సిలిండరు, కరెంటు బిల్లు మాఫీ అనేగా, వాటి గురించి ఏం రాయలేదా? ఓహో అదా, దాని గురించి రాసిండ్రు. రేపటి నుండి ఇస్తారట. ఇగో సిలిండర్ తగ్గింది కదా, రేపటి నుండి 4 సార్లు టిఫిన్ చేయాలి, 4 సార్లు చాయ్ చేయాలి. అలాగే మామయ్య, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ నేను చేసి పెడతా కదా. నీకు కాదమ్మా, అత్తమ్మకి చెప్తున్నా. అయ్యో మామయ్య, అత్తమ్మకి చెప్పినా నాకు చెప్పినట్టే కదా. మళ్ళీ అత్తమ్మ నాకే చెప్తుంది, అత్తమ్మ చేసి పెట్టదు కదా. అందుకే నేనే చెప్తున్నా, మీకు ఇష్టమైన అన్ని నేను చేసి పెడతాను. అయ్యో బావని, మీ అత్త అప్పుడే ముసలిదైందా? పడుపుల్లాగా నిగనిగలాడుతుంది. ఆ మాత్రం చేసి పెట్టదా? మాగాల్తి, నీ కళ్ళని ఎప్పుడు నా మీదే. అయితే రేపటి నుండి మీ చెల్లెలు చూస్తా. ఏ రాను రాను నువ్వు దసరా బుల్లం లెక్క తయారైతున్నావు కదా. అంటే నేను ముసలిని అయినానే. ఓహో, మీరిద్దరు లైలా మజ్నున్ అని తెలుసు కానీ నేను వేరేగా మాట్లాడుకోరు. మీకు ఏ టిఫిన్ కావాలో చెప్తే నేను పోయి చేసుకొని వస్తా. నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు? నేను కూడా వస్తావా? అద్దత్తమ్మా, నువ్వు కూర్చో, మామయ్య తోటి మంచిగా ముచ్చట్లు పెట్టు, నేను పోయి టిఫిన్ చేసుకొస్తా కదా. అదేంటి బిడ్డ, మీ అత్తమ్మ కాదు గట్టిగానే ఉన్నాయి, పని చేయని. అద్దు మామయ్య, మీరు జీవితంలో ఎంతో కష్టపడి అలసిపోయి ఈ స్థితికి వచ్చారు. ఇక మీరు పని గురించి మర్చిపోరు. నేనున్నా కదా, మీకేం కావాలన్నా నేను చేసి పెడతా. వట్టి ఎట్లా కూర్చోబుద్ది అవుతుందిరా? వట్టి గుసోకురత్తమ్మా, ఇన్ని రోజులు మీ జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా మాట్లాడకుండా కూర్చోరి. మీ కాలికి మట్టి అంటకుండా సేవ చేసుకునే బాధ్యత నాది. అది కాదు బావాని. ఏది కాదు మామయ్య, నేనేమన్నా పరాయోళ్ళకి సేవ చేస్తున్నానా? నా తల్లిదండ్రులకైతే సేవ చేయకపోయేదన్నా. మీరే నా తల్లిదండ్రులు అనుకొని సేవ చేస్తున్నా. నన్నేమి బిడ్డ అనుకోరి. అయ్యో, ఎందుకు ఎడుతురత్తమ్మా? ఎడవకురి. ఇన్ని రోజులు ఒక్కడే కొడుకాయ బిడ్డ లేదని రందుండేది. ఇప్పుడు ఆ దేవుడు నిన్నే బిడ్డ రూపంలో మా ఇంటికి పంపించిండు. బాధపడకురత్తమ్మా. ఇక కృష్ణ రామ అనుకుంటా కాలం గడిపేది. ఆ పని ఈ పని అని ఏం టెన్షన్ పెట్టుకోకూడదు మామయ్య. సరే బిడ్డ. సరే మామయ్య, నేను పోయి టిఫిన్ తీసుకొస్తాను. నమస్కారం బాబా. అక్క బాగున్నారా? బాగురా అన్న. బాగున్నా. నిజమే బామ్మది, చెప్పబెట్టకుండా వచ్చినావు. ఏం లేదు బావా, పక్కూళ్ళే పంచాయతీ ఉండే, ఆ పంచాయతీ చెప్పడానికే నచ్చిన. అట్లనే మిమ్మల్ని చూసుకుందామని వచ్చిన. మా ఇద్దరు ఎంతో బామ్మది, మీ బిడ్డ చూడిపో. హలో రావన్నా? వస్తాను. బావా అక్క, నువ్వు పోయేస్తా మరిగా. ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోతున్నట్టే? బిడ్డనన్నా మా పిలిచిపో. మిమ్మల్ని చూస్తే నా బిడ్డ చూసినట్టే అక్క. బావా బాయ్. మళ్ళీ ఫోన్ చేస్తాడు. హలో, ఇంకా గంట అవుతాడా? మరి ఇప్పుడే ఫోన్ చేస్తే ఆ రోజు చెప్పారు రమ్మని. సరే హైదరాబాద్ ఇంకా గంట అవుతాడు బావా. ఏం బామ్మది, మీ బిడ్డ మంచి చెడు తెలుసుకోవా? మామయ్య టిఫిన్ అయింది. నానా ఎప్పుడు వచ్చినావు? నా బిడ్డ దేవుడు లాంటి అక్క, దేవుడు లాంటి మామ మీరు ఉండగా దాన్ని కష్టసుకొని ఏం తెలుసుకోగలుగుతాం. నా బిడ్డను కానీ పెంచి పెద్ద చేసి కూడా నా ఇంటికి పంపించి ఇది మంచి అయినా చెడైనా కష్టమైన సుఖమైన చూస్తానికి పెద్ద మనసున్న మీరు ఉన్నారు కదా, ఇంకేం తెలుసుకోవాలండి. మీరు దేవుడు బాబు. అదే బామ్మది, మమ్మల్ని దేవుడు అంటున్నావు. నువ్వు దేవుడి బంగారం నాకు బిడ్డను కానీ మా ఇంటికి కూడా ఇచ్చినావు. అవునన్నా, దాని పని మాట తీరు చూస్తే కోడలు లెక్క కాదు, సొంత బిడ్డ లెక్క అనిపిస్తుంది. అందరి ఇళ్ళల్లా అత్త కోడలు అంటే పడదన్నా, కానీ మా ఇంట్లో మేము తల్లి కూతురు లెక్క కలిసి ఉంటాం. ఎంతైనా నీ బిడ్డని మంచిగా పెంచినవన్నా. 10 మందికి పంచాయతీ చెప్పేటోడు ఆ మాత్రం పెంచడా?
హలో రమ్మంటారా? సరే వస్తా. బావా నేను పోయేస్తా. అక్క పోయేస్తా. నాన్న చాయ్ అయిపో. నాన్న నాన్న మీరంటే మా నాన్నకు ఎంత భరోసా మావయ్య. నాకేంది బంగారము కొన్ని గోడలు దొరికింది. భవాని అవునే రాధిక కూర్చో. సరే నేను మళ్ళీ చేస్తాను. అవునే రాధిక ఏమో మీ అత్తమామని బాగా కోసపుచ్చుకుంటున్నావాట. ఈ వయసులో వాళ్ళు ఏం పని చేస్తారే? ఆ పని చేయి ఈ పని చేయి అంటున్నావాట. మొద్దున్నావు. నీ చేతులకి ఏమైనా జట్టలు పుట్టినాయా? నా కోడలు చూడు బంగారం వల్ల పని చేస్తుంది. నా కోడలు లెక్క కాదా నువ్వు? నీ అవ్వా నన్ను ఇంతగానం క్లాస్ వీక్తావానే? నీ సంగతి నీ కోడల సంగతి చెప్తాగు. ఏందో ఏమో బాగా ఆలోచిస్తున్నావు. ఏం లేదత్తమ్మా. చేస్తా నీ కోడలు లెక్కనే చేస్తా. నీ కోడల్నే నా లెక్క తయారు చేస్తా. ఏంటిదే? ఏం లేదత్తమ్మా. అయ్యో అత్తమ్మకేనా ఛాయ్? నాకు లేదా? కాదు రాక అవునే చెల్లె, నువ్వు ఎట్లుండేది ఇట్లయిపోయాను. ఇంట్లో పనంతా నువ్వు చేస్తావానే? వంట పని నేనే చేస్తా. ఇక ఇల్లు ఉడుసుడు బోల్దోముడు వేరే పనమైంది అక్క. మీ అత్తమ్మ ఏం పని చేయదా? గాలికి ఇప్పుడేం పని చేస్తారు అక్క. ముసలోళ్ళు వాళ్ళకి చేత కావద్దా? ముసలోళ్ళు అయిందా? వాళ్ళు ఇలా చస్తారా రేపు చస్తారే? కుసుంద పెట్టి ఎన్ని రోజులు రాస్తావు? కూర్చొని తింటే గుట్టలైనా కలుగుతాయి. అది కాదే చెల్లే, నువ్వు పొద్దు ఒడిచిన కాడున్నావు. మీ ఇంట్లో పని మంచిగా తీసి మీ అత్త గడ్డున్నది. పని చెప్పు, 4 పైసలు ఏం పడతాయి. ముందు మీ పిల్లలకి అక్కడికి వస్తాయి. ఏదో నువ్వు నా దగ్గర రావని చెప్తానా, తర్వాత నీ ఇష్టం. అడక తింటావు మరి, ఆలోచించు. బాపు ఏంది బిడ్డ? ఎటు పోతున్నావే? ఇక్కడ పంచాయతీ ఉండే పంచాయతీ చెప్పిన అనుకుంటాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ నీ నెంబర్ నాకు లేదే. అయ్యో ఏమవుతాడు చెప్పరాదు ఇప్పుడు. బాపు మరి నువ్వు ఏమనుకోని చెప్తానే. నేను ఏమనుకుని బిడ్డ చెప్పు. బాపు నీ బిడ్డ పూర్తిగా మారిపోయింది. వాళ్ళ అత్తమామని రాశి రంపాన పెడుతుంది. ఊరు మొత్తం నీ బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. నీ బిడ్డని చీ అంటుర్రే. అక్క బావా ఏంటి బాబు ఇదంతా? నానా నిన్నెప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు? నేను మొన్న కరీంనగర్ పోయి నాకు కొత్త చీరలు నీకు కొత్త బట్టలు కొనుకొచ్చిన. ఏదో 10 మందిలో తిరుగుతావు కదా, పంచాయతీలు చెప్తావు కదా అని
తెల్ల కొత్త బట్టలు తీసుకొచ్చిన అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చేది. నేను పంచాయతీ పోయేటట్లేదమ్మా. ఎందుకు నాన్న? ఎందుకంటే మన ఇంట్లో మంచుకున్నప్పుడే కదమ్మా మనం పంచాయతీ చెప్పేది 10 మందికి. ఇప్పుడు మన ఇంట్లో ఏమైందని నాన్న గట్లా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలమ్మా? దేవుళ్ళు అలాంటి అత్త మామను పని మనుషులను చేసినాం, అంతకంటే హీనమైన పని ఇంకేముంది? ఎప్పుడైనా ఊహించుకున్నావు అమ్మ మనం ఇది? ఊళ్ళో ఒక దేవత లెక్క నువ్వు కూడా కీర్తించబడ్డావు, నేను కూడా ఒక మంచి బిడ్డని కన్నాను పేరు తెచ్చుకున్నాను. ఇదా అమ్మ నువ్వు చేసే పని? ఊరంతా కోడైపోతాను. పలానా కోడలకి ఇంతగానో తెగించిందట, అత్త మామను పని మనుషులు లెక్క చేసుకొని రాసి రబ్బన పెడతాందట అంటారు. నాకు ఎదురైన వాళ్ళు కూడా అటువంటి బిడ్డని కంటమన్నా ఇజ్జత్ ఇస్తాను. 10 మందిలో పంచాయతీ చెప్పడం నేను ఎట్లా చెప్పాలమ్మా? నీ బిడ్డకి ఇట్లా చేస్తుందంటే నువ్వు వాకిట్లా చెప్పేదని నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలట. ఇదా అమ్మ నువ్వు చేసే పని? ఎవడు చెప్పిండా మనకి ఇట్లా చేయమని? ఎట్లా పుట్టిందా మనకి బుద్ధి? ఇంకా నాకు తెల్ల బట్టలు కొనిచ్చి పంచాయతీ చెప్పవా నాన్న అంటావా? బిడ్డ నాకు తెల్ల బట్టలు ఏమవుతుంది కానీ ఇవి తీసుకోండి, మాసిపోయినవి చినిపోయినవి 2 దోతులు 2 పన్నెండు కొనియాము. నీకు పాత బట్టలు ఎందుకు నాన్న? నిన్ననే అన్నావదిన ఫోన్ చేశారు, నన్ను రమ్మన్నారు. అక్కడ పోయిన తర్వాత నాకు తెల్ల బట్టలు పంచాయతీ చెప్పుకో అనదన్నమాట. నన్ను కూడా ఇట్లనే ఆ పని ఈ పని అనదా? నన్ను పెద్ద మనిషి లెక్క చూస్తా. ఇట్లా నేను చెయ్యాలి నువ్వు పెద్ద మనిషిని అన్నాను అనుకో, నీ బిడ్డ వల్ల మాతో అత్తోడు చేపిస్తలేదా అనరా? ఏ ముఖం పెట్టుకుని జవాబు చెప్పాలమ్మా తల్లి? అందుకే నీకు పుణ్యం కదా, 2 పాత పని నుండి అమ్మా. అదేంది నాన్న, 10 ఊర్లకు పెద్ద మనిషివి, ఊళ్ళో ఏ సమస్య వచ్చినా నీ దగ్గరికి పంచాయతీ కత్తారు. అసొంటిది నువ్వు కాబట్టి ఎట్లా చేస్తావు నాన్న? వదిలి చెప్తే నువ్వు చేస్తావా? నేను 10 ఊర్లలో పేరు, కానీ వీళ్ళు 100 ఊర్లలో పేరు పెద్ద మనుషులు. వీళ్ళతో నువ్వు ఈ పని చేపిస్తలేవు, నాతో నీ వదిన చేపేదా? వాళ్ళ బాధ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు. కళ్ళని నీళ్ళు తిరుగుతుంటే కూడా లోపల కుమిలిపోతారు. ఎందుకమ్మ వాళ్ళని గట్ట చేసి బయట చెప్పుకుంటే వాళ్ళ పరుగు పోతా అని చెప్పేసి 4 గోడల మధ్య నరకయాన్ని అనుభవిస్తారమ్మ వాళ్ళు. ఎట్లా కొట్టిందమ్మా నీకు బుద్ధి? ఏమమ్మా రానుకో, నీకు కూడా అత్తమామలు ఉన్నారు కదా, నువ్వు కూడా ఇచ్చే పని చెప్తారా? మంచిగా చూసుకుంటారా? ఎంత పని చెప్తుంది నన్ను క్షమించిన నేను చేసింది తప్పే. చెప్పుడు మాటలు విని నా బుద్ధి కట్టి ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను, మొత్తం మామ ప్రేమను మర్చిపోయి నా కళ్ళకు పూరలు కమ్మి నేను ఇట్లా చేసిన. నన్ను క్షమించిన మామయ్య, ఇన్ని రోజులు మీ పట్ల ప్రవర్తించిన తీరు తప్పే. నేను మీ కళ్ళ పెడుతూనే అనుకోండి, నన్ను క్షమించింది మామయ్య. మీ కళ్ళ ఉన్న బిడ్డ అయితే ఇంకొక బిడ్డ బుద్ధి చెప్తారు కదమ్మా. నన్ను కూడా బిడ్డలే అనుకోండి, అందునే బుద్ధి చెప్పండి. నన్ను క్షమించదమ్మా, మళ్ళీ ఏడోతమ్మా. ఇట్లనే మీ కుటుంబంలో సాఫీగా సాగిపోయే జీవితంలో ఎవరి కన్ను ఓర్పకను ఎవరో ఒకరు వచ్చి చెప్పుడు మాటలు చెప్తారు. ఆ మాటలు ఏవి వినకుండా మీరందరూ మంచిగా కలిసి మెలిసి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంతాల క్రియేషన్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంటలు మాత్రం గట్టి కొట్టండి. ఇట్లా